ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఈ దిన శుభములు మరియు వందనములను తెలియజేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము జాయ్ బికాజ్ ఆఫ్ క్రైస్ట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియులారా, దేవుని కృపలో ఉన్న మనమందరము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యములను బట్టి మనము సంతోషించువారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తాను వ్రాసినటువంటి పత్రికలలో సంతోషము, సమాధానము అను మాటలను మనము ఎక్కువగా చూస్తుంటున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్యజనులకు అపోస్తలునిగా పౌలు తన పిలుపును గ్రహించి అనేక మార్లు చెరసాలలో బంధింపబడి తను చనిపోయే వరకు తన సువార్త పనిని కొనసాగించినాడు. పౌలు తాను చెరసాలలో బంధింపబడినప్పటికీ సువార్తను ఆపలేదు. ఎంతటి కష్టంలోనైనా చెరసాలలో ఉండి కూడా క్రీస్తునందు తాను సంతోషిస్తూ మనము కూడా ఆయన యందు సంతోషించువారముగా ఉండాలని అనేక మార్లు తాను వ్రాసినటువంటి పత్రికల పాఠములలో మనము చూడవచ్చు. చెరసాలలో ఉండి ఆయన సంతోషించువాడై ఉన్నాడంటే అది కేవలము దేవుడు ఆయనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మాత్రమే. దేవుడు పౌలు జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి, అతడు పొందిన మారు మనస్సును బట్టి, తనకు అనుగ్రహింపబడిన నిత్య జీవమును బట్టి ఆయన ఆనందించుచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, మనము కూడా పౌలు వలె మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి మారు మనస్సు పొందిన వారమై ఆయన యందు సంతోషింపగలుగుతున్నామా? ఒకమారు మనలను మనము ప్రశ్నించుకుందాం. ఈ లోకంలో ఉన్నవారిని, వారి జీవితాలను మనము చూచినట్లయితే అన్నీ ఉన్నా వారి జీవితంలో సంతోషము ఉండదు. దానికి కారణము వారు లోకంలో ఉన్న వాటిపైన సంతోషించువారై ఉన్నారు. పరలోక సంబంధమైన వాటి మీద వారి సంతోషము లేదు. లోక సంతోషము వైపు పరిగెత్తేవారు వారి సంతోషము ఇలాగుండును. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. కీడు చేయు సంతోషించుదురు, అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసింతురు. ఇహలోక సంతోషము కొరకు పాటుపడేవారు ఇతరులకు కీడు చేయుటలో, మూర్ఖుల ప్రవర్తనయందు వారి సహవాసమందు సంతోషించువారై ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము ఇతరులకు మేలు చేయువారమై ఉండి మూర్ఖ చిత్తుని మాటలయందు సహవాసమందు ఉండక దేవుని యందు ఉల్లసించువారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 62వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. అబద్ధమాడుట వారికి సంతోషము. అబద్ధము అనున్నది మిక్కిలి అల్పముగా మనము ఎంచుచున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి
మనుషులకు అలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. కాబట్టి ప్రియులారా, అబద్ధము అల్పమైనను చిన్నదైనను పరలోక రాజ్యంలో మన ప్రవేశానికి అడ్డుకట్ట వంటిది అని పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది. అబద్ధమును ప్రేమించువారు వెలుపట నుందురు అను వాక్యమును మనము జీవ గ్రంథంలో చూస్తుంటున్నాము. అబద్ధికునికి జనకుడైన అపవాది తాను హవ్వతో మాట్లాడిన చిన్న అబద్ధపు మాట, ఇది నిజమా అను మాట మానవాళినంతటినీ పాపంలోనికి నెట్టివేసింది. కాబట్టి ప్రియులారా, మనము అబద్ధమును అసహించుకొని వారముగా ఉండాలి. ఈ విధముగా లోకము వైపు, లోకపు సంతోషము వైపు పరిగెత్తువారు బుద్ధిలేని వారి యొక్క మూఢతయందు సంతోషించుదురు, ఆ వారి ఆపదను చూచి సంతోషించుదురు. ఈ విధముగా లోకపు ధనమునందు శారీరక వాంఛ కలవారై తాత్కాలికమైన ఆనందము కొరకు పరిగెత్తేవారు లోకపు సంతోషము కొరకు ఎదురుచూచే బుద్ధి లేని వారికి మూఢత సంతోషమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూర్ఖులు ఎవరి మాట విననివారు. అరణ్యములో బిడ్డలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖుని ఎదుర్కొనలేము. ఎందుకంటే ఎలుగుబంటి శారీరకంగా గాయపరిచినా మూర్ఖులు మానసికంగా గాయపరుస్తారు. కాబట్టి మూర్ఖులకు దూరముగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ఈ విధమైనటువంటి లోక సంతోషము మనలో ఉంటే మన సంతోషము ఎప్పుడూ పరిపూర్ణము కాదు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము ఇలాంటి విషయాల్లో ఆనందించటానికి వీల్లేదు. ఒకవేళ లోక సంతోషము నీలో ఉంటే ఈరోజు దేవుడు ఒక మార్పును మనలో కోరుకుంటున్నాడు. నిజమైన దేవుని బిడ్డ యొక్క సంతోషము పరిపూర్ణము కావాలంటే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనలో ఆయన సంతోషముండాలి, మనయందు ఆయన సంతోషించువాడై ఉండాలి. మనయందు ఆయన ఎప్పుడు సంతోషించువాడై ఉంటాడంటే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గైకొనున్నప్పుడు ఆయన మనయందు సంతోషించువాడై ఉన్నాడు. ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను మొరపెట్టినప్పుడు, మన విన్నపములను ఆయనకు తెలియచేసినప్పుడు ఆయన మనయందు సంతోషించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలైన మనము ఆయన నామమును బట్టి సంతోషించువారమై ఉండాలి. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆయన నామము శక్తి కలిగిన నామము, దురాత్మలను పారద్రోలే నామము, వ్యాధులను సైతము తీర్చే నామము. అది పైనుండి వచ్చిన నామము, మనుషుల మనసుల నుండి పుట్టిన నామము కాదు. అందుకే ఆయన నామమును ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషముతో మన పెదవులతో ఉత్సహించినప్పుడు ఆయన సంతోషము మనలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనము సంతోషము కలవారమై మన సంతోషము పరిపూర్ణమవుతుంది. అట్టి గొప్ప సంతోషము మనము పొందుకొనుటకు, మనలో ఉన్న సంతోషము పరిపూర్ణమవుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, స్తోత్రము తండ్రి. గడిచిన కాలమంతా
మీ కృపలో కాపాడిన దేవా స్తోత్రములు ప్రభువా వాక్యము ద్వారా ఈ రోజున మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు తండ్రి. ప్రభువా మేము విన్న చదివిన వాక్య ప్రకారము నడుచుకునే బుద్ధి జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. ఇహలోక సంబంధమైన ఆశలకు మేము లోబడక పరలోక సంబంధమైన ఈవులను పొందుకొనుటకు అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా సంతోషమును పరిపూర్ణము చేయండి నాయన. మీ చిత్తానికి లోబడి సత్క్రియలయందు ఆసక్తి కలిగి మీ రాకడకై సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండే ధన్యత మాకు దయచేయమని త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమెన్.